యాక్షన్. చిరంజీవి గారితో మనం ఎన్నాళ్ళైనా ట్రావెల్ చేయొచ్చు. చిరంజీవి గారిలో ఉన్న క్వాలిటీ ఏంటంటే, మీరు చిరంజీవి గారితో మాట్లాడకపోండి, చిరంజీవి గారు అనండి, అనకపోండి. ఎప్పుడు చిరంజీవి గారి దగ్గరికి వచ్చినా నమస్కారం పెట్టామంటే అంతే హోల్ హార్టెడ్గా, అంతే సంస్కారంగా మనం విష్ చేస్తాడు. హ్యూమన్ క్వాలిటీలో చిరంజీవి ఉంది, ఆ హ్యూమన్ క్వాలిటీ ఉంది చిరంజీవిలో. అదే నాకు బాగా ఇష్టం. ఈ 150 సినిమా స్ట్రైట్గా 150 రోజులు ఆడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈ సినిమాని. ఎందుకంటే నచ్చిన డైరెక్టర్ ఈ సినిమాలో నాకు ఉన్నాడు. ఎందుకు నాకు బాగా నచ్చాడంటే, నాకు చిన్నప్పటి నుంచి నాకు వినయ్ తెలుసు. వినాయక్ కంటే ముందు పేరు వినయ్, కోఆర్డినేటర్గా ఉండేవాడు. అప్పటి నుంచి నాకు వినయ్ అంటే పర్సనల్గా ఇష్టం. ఎందుకంటే ఆయన అసిస్టెంట్గా ఉన్నప్పుడు, కోఆర్డినేటర్గా ఉన్నప్పుడు వినాయక్ ఏంటంటే ఇలాగే ఉండేవాడు. అంటే క్వాలిటీ లైఫ్, గుడ్ కాండక్ట్, వెరీ గుడ్ బిహేవియరు. అప్పటి నుంచి ఒక లూజ్గా మాట్లాడటం కానీ, చీప్గా మాట్లాడటం కానీ, పక్కవాడిని కిండల్ చేయటం కానీ, అవమానిస్తారు కానీ, ఇలాంటి ఏమాత్రం బ్యాడ్ క్వాలిటీస్ లేని జెంటిల్మన్ వినాయక్. అదే నాకు బాగా నచ్చిన క్వాలిటీ. ఈ సినిమా నాకు ప్రత్యేకం. ఎందుకంటే బికాజ్ ఆఫ్ డైరెక్టర్, బికాజ్ ఆఫ్ హీరో, బికాజ్ ఆఫ్ ఓన్ ప్రొడక్షన్ రామ్ చరణ్ తేజ. ఎందుకంటే రామ్ చరణ్ తేజ నేనంటే బాగా ఇష్టం. ఇప్పుడు రామ్ చరణ్ తేజ ధృవ సినిమా ఉంది, ధృవలో చాలా మంచి వేషం నాకు ఇచ్చారు రామ్ చరణ్ తేజ, ఆ డైరెక్టర్ అందరూ. ఎందుకంటే అందులో రామ్ చరణ్ తేజ తర్వాత అరవింద్ స్వామి తర్వాత నాదే మంచి వేషం, టు బీ ఫ్రాంక్. అంత మంచి వేషం నాకు ఇచ్చారు. అందుకని ఈ చిరంజీవి గారు ఫ్యామిలీతో, వాళ్ళ మనుషులతో నా ట్రావెలింగు, నా సినిమా జీవితంలో చాలా సంతోషపడ్డ సంఘటనలు అన్నీ. యాక్షన్.